అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. దేవి భాగవత పురాణంలో రెండవ ఎపిసోడులో మహాదేవి రెండవసారి ఎలా ఆవిర్భవించిందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మూడవ ఎపిసోడులో నారదుని ప్రశ్నల గురించి తెలుసుకుందాం. త్రిమూర్తుల గర్వాన్ని చూసి మహాదేవి వారిని శాంతింపచేసి అదృశ్యమైంది. కానీ ఆ సభలోకి ఒక మధుర వీణ నాదం వినిపించింది. ఎవరో ఒక మహర్షి వస్తున్నారు. అతనే దేవర్షి నారదుడు. నారదుడు త్రిమూర్తులను చూసి నవ్వారు. ఏమిటి గొడవ? ఎవరు గొప్ప అని. విష్ణువు, బ్రహ్మ, శివుడు ముగ్గురు తమ తమ గొప్పతనం చెప్పుకున్నారు. నారదుడు మహాదేవి వైపు చూసి సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించారు. జగన్మాత, ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప? నీవు మాత్రమే సత్యం చెప్పగలవు అని. మహాదేవి కరుణతో నిండిన కళ్ళతో పలికెను. ఓ నారదా, వీరు నా అంశలు మాత్రమే. నేను లేకుండా వీరు ఏమీ కాదు. నేనే ఆదిశక్తి, నేనే మూల ప్రకృతి, నేనే సర్వం. గర్వం వదిలి నన్ను ఆరాధించండి. నా మహిమలు లక్షల కోట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని మీకు చెప్తాను అని అప్పుడు దేవి తన మహిమలు చెప్పడం మొదలుపెట్టెను. మొదటి మహిమ, నేనే సతీదేవిగా శివుడి భార్యనై. రెండవ మహిమ, నేనే పార్వతీదేవిగా హిమవంతుడి ఎంట జన్మించి. మూడవ మహిమ, నేనే లక్ష్మిగా విష్ణువు వక్షస్థలంలో. నాలుగవ మహిమ, నేనే సరస్వతిగా బ్రహ్మ ముఖంలో. ఐదవ మహిమ, నేనే దుర్గాగా మహిషాసురుడిని సంహరించి. ఆరవ మహిమ, నేనే కాళికగా రక్త బీజుడిని. ఇలా నా మహిమలు అనంతం. మీరు గర్వం వదిలి నన్ను ఆరాధిస్తే మోక్షం సిద్ధిస్తుంది. ముగ్గురు భక్తితో తల వంచుకున్నారు. కానీ నారదుడు ఇంకా సంతృప్తి చెందలేదు. అమ్మా, ఒక్కో మహిమ పూర్తిగా చెప్పు. దేవి నవ్వింది. సరే, మొదటి మహిమ సతీదేవి కథ చెప్తాను విను. ఓ నారదా, నా మొదటి మహిమ విను. నేను సతీదేవిగా శివుడి భార్యనై దక్షుని కుమార్తెగా జన్మించాను. దక్ష ప్రజాపతి కుమార్తెగా సతీ జన్మించింది. బాల్యం నుండే ఆమె మనసు శివుడి మీదే. ఎవరు చెప్పకపోయినా ఆ చిన్న బాలిక హిమాలయ పర్వతాల్లో శివలింగం ముందు గంటల తరబడి నిలబడి ధ్యానించేది. ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు, విష్ణువు కైలాసానికి వెళ్లారు. ఓ శంభో, ఈ బాలిక నీ కోస్సు తీర్చు. శివుడు మౌనంగా నవ్వాడు. మరికొద్ది రోజుల్లోనే వివాహం నిశ్చయమైంది. కైలాసమంతా వజ్రాల కాంతితో మెరిసింది. దేవతలు, గంధర్వులు, ఋషులు అందరూ వచ్చారు. శివుడు నీలకంఠుడు, జటాజూటం, నాగాభరణాలు, సతీసుందరి సింహాసనంపై పక్కపక్కనే కూర్చున్నారు. ఆ రోజు సమస్త లోకాలు శివశక్తి అనే ఒకే పేరుతో పిలువబడ్డాయి. కానీ దక్షుడు మాత్రం ఈ వివాహాన్ని జీర్ణించుకోలేకపోయారు. నా కుమార్తెను ఆ నీలకంఠుడికి ఇచ్చానా అని రోజూ రగిలిపోతూ ఉండేవాడు. అంతటా దక్షుడు ఒక మహాబృహత్ యాగం ప్రకటించారు. అందరినీ ఆహ్వానించారు. కానీ శివుడిని, సతీని మాత్రమే ఆహ్వానించలేదు. సతీకి ఆ వార్త తెలిసింది. నాన్న యాగంకి నేను వెళ్తాను అని అడిగింది. శివుడు ఆపారు. ఆహ్వానం లేకుండా వెళ్ళడం ధర్మం కాదు అని చెప్పారు. కానీ సతీ కోపంతో, బాధతో ఒంటరిగా యాగశాలకు బయలుదేరింది. యాగశాలలో దక్షుడు గర్వంగా కూర్చొని ఉన్నాడు. సతీ వచ్చింది. కానీ ఎవ్వరూ లేవలేదు. దక్షుడు గెలగెలా నవ్వాడు. ఆ నీలకంఠుడు నీకు తగిన వరుడా? భస్మం ఒళ్ళంతా పూసుకొని, నాగులు కట్టుకొని నా కుమార్తెకు ఇదే న్యాయమా? సతీ కళ్ళల్లో నీళ్లు, కాని కోపం మరీ ఎక్కువ. నీవు నా భర్తను అవమానించావు. ఇక నీ కుమార్తెగా ఉండను అంటూ యోగాగ్నిని రచ్చించి తన శరీరాన్ని అగ్నిలో వేసుకుంది. కైలాసంలో శివుడికి ఆ వార్త వచ్చింది. ఆ నీలకంఠుడి కళ్ళల్లో కన్నీళ్లు కాదు, కోటి సూర్యుల కాంతి జటను విరుచుకున్నాడు. అందులో నుండి భయంకర వీరభద్రుడు మరియు భద్రకాళి ఆవిర్భవించారు. వెళ్ళి ఆ యాగాన్ని ధ్వంసం చెయ్యండి అని చెప్పెను. వీరభద్రుడు యాగశాలలో అడుగు పెట్టగానే రక్తవర్షం కురిసింది. దక్షుడి తల నరికేశాడు. యాగశాల మొత్తం నేలమట్టమయింది. ఆ రోజు నుండి శివుడు సతీ శరీరాన్ని భుజంపై ఎత్తుకొని తాండవం చెయ్యడం మొదలుపెట్టారు.
ఆ తాండవం ఎలా ఆగింది, సతీ శరీరం ఎలా విడిపోయింది, 52 శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయం గురించి తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ధన్యవాదములు.